హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అంశలేఖ జీజే బ్లాగ్స్. సో మీరు ఎవరైనా కొత్తగా చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. సో ఈరోజు వచ్చేసి మే 1 అన్నమాట. అండ్ హాలిడే ఉంది కాబట్టి సో ఈరోజు బ్లాగ్ అయితే చేస్తూ ఉన్నాం. మా ఫ్రెండ్ వచ్చింది హైదరాబాద్ నుంచి, అండ్ ఇక్కడ ఇంకో ఫ్రెండ్ ఉంటుంది. సో మేము ముగ్గురు కలిసి మా ఫ్రెండ్ వాళ్ళ పిన్ని వాళ్ళ ఇంట్లో ఉన్నామన్నమాట. అండ్ నిన్న ఒక ఈవెంట్ ఉండే, సో ఆ ఈవెంట్ అటెండ్ అయ్యి వచ్చాం. చాలా లేట్ అయిపోయింది. ఇప్పుడు ఆల్మోస్ట్ టైం 12 o'clock అయింది. ఇప్పుడు లేసి ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి ఇప్పుడు ఇంకా ఫుడ్ తింటామన్నమాట, బ్రేక్ఫాస్ట్. సో అదైన తర్వాత వాట్ నెక్స్ట్ అనేది నేను షూట్ చేస్తాను. సో బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసింది బాను అన్నమాట. ఇదిగోండి ఇక్కడే ఉంది. ఆయన చెప్పు బాను. సో తిను బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసింది. తిను ఈవెంట్కి రాలేదు, నేను సాయి మాత్రమే వెళ్ళాము. ఆ వ్లాగ్స్ కూడా వస్తాయి మీకు. వ్లాగ్స్లో పెడతాను, షార్ట్స్లో పెడతాను, ఐడియా లేదు, ఎక్కువ తీయలేదన్నమాట. సో స్టే ట్యూన్. ఈరోజు ఎలా ఉండబోతుందో బ్లాగ్ చేసి చూపిస్తాను. ఓకే, నీకు అమ్మాయింది తిన హైదరాబాద్ నుంచి ఆల్రెడీ నా ప్రీవియస్ బ్లాగ్లో చూసింటారు. సో తిను హైదరాబాద్లో స్టే అవుతుంది. అండ్ తిను మా కోసం అయితే గిఫ్ట్స్ తెచ్చింది అనమాట, పర్ఫ్యూమ్స్ తెచ్చింది. సో నాకొకటి అండ్ బాను ఒకటి అన్నమాట. అండ్ బాను అయితే ఫుడ్ చేసి తినేసింది కూడాను. సో మేము ఇప్పుడు తినాలి టిఫిన్. సో ఇంకా అదే ప్లేట్స్ పెట్టుకొని టమాటో రైస్ చేసింది, తినాలి. తినేసి టేస్ట్ ఎట్లా ఉందో చెప్తాం. ఓకే, గైస్ ఇప్పుడే మీరు చూసారు బాను టిఫిన్ చేసింది, మేము తిన్నామని. సో అది తిన్న తర్వాత ఫ్రూట్స్ ఆర్డర్ చేసుకోవాలనిపించింది. ఎందుకని మీకు రీజన్ తెలిసి ఉంటుంది. ఇంత టేస్టీగా ఉండే అన్నమాట, హెల్దీగా ఉండే. సో ఆ హెల్దీనెస్ ఇంకొంచెం హెల్దీ యాడ్ చేసుకుందామని కొంచెం ఫ్రూట్స్ ఆర్డర్ చేసుకున్నాం. అండ్ ఏమేమి ఆర్డర్ చేసుకున్నాం? వాటర్ మిలన్, బనానాస్, అండ్ దీంతో పాటు 2 మస్క్ మిలన్. ఇది ఎందుకంటే జ్యూస్ చేసుకోవాలనిపించింది, అందుకే ఆర్డర్ చేసినాం. అండ్ ఈ జ్యూస్ కూడా బాగానే చేయబోతుంది అనమాట. సో ఖచ్చితంగా బాగానే చేస్తాం, బాను చేతిలోనే చేపిస్తాం. బికాజ్ బాను వంటలో స్పెషల్ కాబట్టి. సో ఆ జ్యూస్ ఎలా చేస్తుంది అనేది నేను నెక్స్ట్ క్లిప్ యాడ్ చేస్తాను, చూడండి. గైస్ ఈరోజు మే 1 లీవ్ ఉంది, అందరు గ్యాదర్ అయినాం. కానీ సాయి కీర్తిక వర్క్ చేస్తుంది. దీన్ని బట్టి అర్థం ఏంటి, ఈరోజు ఏ పని చేసే వాళ్ళకైనా లీవ్, కనీసం కూలి చేసుకునే వాళ్ళకైనా కూడా ఈరోజు లీవ్ ఉంటుంది. బట్ సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్న సాయి కీర్తికకు మాత్రం లీవ్ లేదన్నమాట. కూలి చేసుకునే వాళ్ళకంటే కష్టపడుతుంది ఎక్కువ. ఏం చెప్తారు మీ రెస్పాన్స్ ఏంటి సాయి కీర్తిక గారు? ఏదని చెప్తారా మీ కంపెనీ గురించి? అంత పెద్ద గ్రేట్ కంపెనీయా? ప్లీజ్ మా సబ్స్క్రైబర్స్ చెప్పండి. మీరు ఏదైనా లైక్ ఫీల్ అవుతుంటే, వర్క్ స్ట్రెస్ ఉంటే. మాల్ కంపెనీ కాదు, గ్రేట్ కంపెనీ. వర్క్ స్ట్రెస్ లేదు, ఏం లేదు. మరి ఎందుకు లీవ్ ఉన్నా కానీ వర్క్ మళ్ళీ మీకు? దట్టు ఈరోజు లేబర్స్ డే, ఈరోజు ఖచ్చితంగా లీవ్ తీసుకోండి. ఏం బాగాలేదు ఫ్రెండ్స్, జెప్టోలో ఆర్డర్ పెట్టుకుంటే దీన్ని ఏమంటారు కూడా తెలియదు. వాటర్ మిలన్ అలా కలర్ కూడా లేదు. ఫైనల్గా ట్రిప్ వచ్చాం. ఎక్కడికి వచ్చాము అనేది బానునే చెప్తుంది. చెప్పు బాను. ఎక్కడ ట్రిప్పా? వచ్చాముగా ఇప్పుడు. ఈరోజు మే 1 హాలిడే, ట్రిప్ ప్లాన్ చేసినాము, వచ్చాము. రేపు ట్రిప్, ఈరోజు. అదిగోండి సాయి కూడా ట్రిప్లో చిల్ అవుతుంది. బాగా తినదు, బాగా తింటావా? నెక్స్ట్ టైం తీసుకుంటావు బాగా. గైస్ సాయి మస్క్ మిలన్ కట్ చేస్తుంది, ఇప్పుడు జ్యూస్ చేస్తున్నాం, మస్క్ మిలన్ జ్యూస్. దాంతోపాటు నేను ఎగ్స్ బాయిల్ చేస్తున్నా. సో దీంట్లో ఒక కొత్త రెసిపీ చేస్తాం, అవన్నీ షూట్ చేసి పెడతాను. ఎందుకంటే మార్నింగ్ టమాటా వచ్చేసింది, చచ్చిపోయింది కాబట్టి ఫ్రీగా ఉంది కాను. సో ఇప్పుడు ఈ రెసిపీ ఎలా చేయాలనేది ఎగ్స్ బాయిల్ అయిన తర్వాత చూపిస్తాం. అండ్ దాంతోపాటు జ్యూస్ కూడా ఎలా చేయాలనేసి ఇదంతా ఇంటికి రెడీ చేసుకొని మళ్ళీ చూపిస్తాం. ఓకే, మస్క్ మిలన్ జ్యూస్కి కావాల్సిన పదార్థాలు: మస్క్ మిలన్ సీడ్స్ తీసేయాలి,
బాను సాయి ఒక్కొక్క సీడ్ అట్లే పెట్టింది. దాంతోపాటు ఇట్లా బెల్లం పొడి చేసుకోవాలి. హెల్దీ గైస్, షుగర్ కంటే బెల్లం హెల్దీ. దాంతోపాటు కొన్ని ఇలా ఏలక్కి అంటారు కదా, సో దాన్ని అయితే వేసుకోండి. అవి దీంతో పొట్టు సమేతం వేసేయండి, బాగుంటుంది టేస్ట్. సో ఇప్పుడు బాను దీన్ని మిక్సీకి వేయబోతుంది అన్నమాట. అంతే మీ దగ్గర మిల్క్ ఉంటే యాడ్ చేసుకోవచ్చు. మిల్క్ లేకుంటే వాటర్తోనే జ్యూస్ చేసుకొని తాగొచ్చు అనమాట. చాలా బాగుంటుంది టేస్ట్. గైస్ ఇప్పుడు బెల్లము అదే పొడి చేసి పెట్టుకున్న ఏలకి ఉంది కదా, అది ఇప్పుడు దాంట్లోకి వేస్తుంది అనమాట. ఇంకా ఫ్రూట్స్ ఉన్నాయి, ఇది కూడా కలిపి వేసేయాలి. మిడిల్లోనే వేసుకోవాలి, లాస్ట్లో అంటే అది మెల్ట్ అవనికి టైం పడుతుంది అన్నమాట. సో ఇప్పుడు వేసి మిక్సీలో పట్టేస్తే నీట్గా స్వీట్నెస్ వస్తుంది. ఎస్, నేను వంట ఒక్కటే నేర్పించాను గైస్ మీకు, అక్కడక్కడ టిప్స్ కూడా నేర్పిస్తా. ఈ టిప్ బాను కూడా నేర్చుకుంటా ఉంది ఇప్పుడు. ఇంత జ్యూస్ అయితే వచ్చింది, కొంచెం కూడా వాటర్ అయితే, జస్ట్ ఒక హాఫ్ గ్లాస్ కూడా కాదు, ఒక చిన్న గ్లాస్, టీ గ్లాస్ ఉంటుంది కదా, అంత వాటర్ వేసినాం అంతే. సో జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని తీసి మనం కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం. అది ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత మనం ఎగ్ రెసిపీ చేయాలి. ఎగ్ రెసిపీ అయిన తర్వాత మళ్ళీ జ్యూస్, ఎగ్ ఈరోజు స్నాక్స్ కమ్ లంచ్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నా. ఫ్రిడ్జ్లో మనం ఎగ్ రెసిపీ ఎలా చేయాలో చూడబోతున్నాం. అది కూడా భానుగారే చేయబోతున్నారు. సో ఏమేం పదార్థాలు కావాలి, ఎలా చేయాలి అనేది భానుని మాట్లాడించి తెలుసుకుందాం. ఓకే, మాట్లాడదంట, ఓన్లీ తను చేస్తుందంట, మనమే చెప్పుకోవాలంట వాయిస్ ఓవర్. సో ప్యాన్ పెట్టి ఆయిల్ వేసింది. సో ఎగ్స్ అయితే బాయిల్ చేసి ఇలా కట్ చేసుకుంది, అండ్ కొత్తిమీర కొంచెం కట్ చేసుకుంది, దీంతోపాటు కరివేపాకు కట్ చేసుకుంది. సో దీనికి కావాల్సిన పదార్థాలు ఇంకా ఇక్కడ పెట్టుకుంది. సో ఇది వచ్చేసి పసుపు, కారం, ఉప్పు, దాంతోపాటు ఆయిల్, ఇంతే అంట. చూద్దాం ఎలా చేయబోతుంది బాను అనేసి. చేస్తుంది బాను. సో ఇలా మనం చెక్ చేసుకోవాలంట హీట్ అయిందా లేదా అని. ఇలా 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 హ్యాండ్ పెట్టి, హ్యాండ్ అంటే పైన పెట్టాలి. అమ్మ ఏది వేసింది, కారం పొడి వేసింది కొంచెం, ఎంత 1 స్పూన్, 6 తగినంత, తగినంత పసుపు, తగినంత ఉప్పు, తగినంత ఉప్పు, తగినంత. ఓకే ఓకే, మిక్స్ చేసుకోవాలంట. పెప్పర్ పొడి వేయరా? దిస్ ఇస్ నాట్ పెప్పర్ ఎగ్ ఫ్రై కాబట్టి. ఓహో ఓకే. సో ఇప్పుడు అదేదో కలిపిన దాంట్లోకి ఎగ్స్ వేస్తుంది గైస్. డైరెక్షన్స్ కూడా ఉంటాయి దీనికి. ఈజీ అవుతుంది అలా చేసేది. ఏంటి, కరివేపాకు, కొత్తిమీర కూడా వేసేసింది గాయ్స్. చూడనీకి అది బ్యూటిఫుల్ కానొస్తుంది కదా, టేస్ట్ ఎలా ఉండబోతుంది చూసి రివ్యూ ఇస్తా గైస్. కొంతసేపు అయిన తర్వాత మసాలా పట్టిన తర్వాత ఇంకో డైరెక్షన్లో తిప్పుతుంది బాను. హ్యాండిల్ విత్ కేర్ అంట, ఇది టిప్. ఆ ఎల్లో అనేది బయటకు రాకూడదంట. సర్వింగ్ ప్లేట్ తీసుకోమంది నన్ను, నేనైతే పూల్ ప్లేట్ తీసుకున్నా, వీడియోకి బాగా కానొస్తుందని. ఇప్పుడు సర్వ్ చేసుకునేదేనా, ఇంతేనా? ఇంత సింపుల్ రెసిపీయా? టేస్ట్ బాగాలేకపోతే నీకు చెప్తా మళ్ళీ. నార్మల్ లెగ్ కింద ఇట్లా తింటే బాగుంటుంది అన్నమాట. ఓకే, ఎట్లా సార్ అదిగోండి, తీసేటప్పుడు కదా కొంచెం బ్రేక్అవుట్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, బీ కేర్ఫుల్. చేయదంట, ఉన్నదే చాలంట. ఈయన గారు ఇక్కడ వంటలు చేస్తుంటే రూమ్లో పనుకున్న సాయి అయితే తగ్గుతుంది అనమాట.
This is prepared by me. Cheese. అదిగోండి ఎగ్ ఫ్రై చేసేసింది బాను. గర్ల్స్ ఇప్పుడు ఎగ్ రెసిపీ రెడీ అయిపోయింది. ఫ్రిడ్జ్లో నుంచి మస్కిల్ అండ్ తీసి కూడా తీసేసాను. అక్కడ చూడండి ఎగ్ రెసిపీ బాగు చేసి పెట్టి అండ్ 2 గ్లాసెస్ తీసుకున్నా. సాయి కొనుక్కోండి. ఇప్పుడు ఈ జ్యూస్ గ్లాస్లో తీసుకోండి. బిఫోర్ మిక్స్ చేసుకోవాలి అన్నమాట. నీట్గా మిక్స్ చేసుకోండి. ఇలా గ్లాస్లో ఎమ్మి మస్కిల్ జ్యూస్ అండ్ ఎగ్ రెడీ అయిపోయింది. సో ఇది తిన్న తర్వాత నేను రివ్యూ చెప్తాను. రెండు బాగానే వేసింది. చూద్దాం ఎలా ఉన్నది. కొంచెం ఇలాచీ ఫ్లేవర్ ఎక్కువైనట్లుంది. సో కొత్తగా ట్రై చేయండి మీరు కూడా. బాను ఎట్లా చేసిందని చెప్పు రివ్యూ. బ్రేక్ఫాస్ట్ కంటే లంచ్ బాగానే ఉందా? ఇది లంచ్ బాగుందా బాగాలేదా? బాగుంది సార్. ఆల్మోస్ట్ ఈవినింగ్ అయిపోయింది. లంచ్ చేసేలోపు బయటికి వెళ్దాం డిన్నర్ కంటే. ఇటు చూడండి మొత్తం వర్షం పడేలాగుంది. సో లంచ్ తిని రెడీ అయ్యాం బయటకు వెళ్దామని. ఫుల్ వర్షం స్టార్ట్ అయింది. ఏం చేయాలో తెలీదు. ఇంకా చూడండి బ్యాక్గ్రౌండ్లో బాను రెడీ అవుతూ ఉంది కదా. అండ్ నేనైతే త్వరగా రెడీ అయిపోయాను. బట్ మేబీ ప్లాన్ క్యాన్సిల్ అవ్వచ్చు. కోరమంగళకి వెళ్దాం అనుకున్నాం ఏదో బిఫేకి. బట్ స్టిల్ ప్లాన్ క్యాన్సిల్ అయిపోయింది గాయ్స్ అని అనిపిస్తుంది. చూస్తాం. వర్షం స్టాప్ అయితే ఇంకా రెడీ అవుతాం, లేదంటే డ్రాప్ అయిపోతాం, వెళ్ళామన్నమాట. సో ఇప్పుడు బాను ఎలా గెట్ రెడీ విత్ మీ చేస్తుందో చూద్దాం రండి. చూసారా చూసారా ఇదిగోండి. Now see how I will put my name. అదిగోండి. This one. Okay. Then take one pen. మా బానుకి తెలుగు రాదు గాయస్. ఓన్లీ ఇంగ్లీష్ అండ్ కన్నడ వస్తుంది అంతే. వద్దమ్మా. వచ్చు తెలుగు కూడా. చూడండి ఐలైనర్ లేదంట, మస్కరా తెచ్చుకుంది. మస్కరాలో నుంచి ఇంట్లో వదిలేసి వచ్చిన మర్చిపోయాను. బట్టు పెట్టుకుంటుంది ఇప్పుడు. అది అలవాటు అయింది కాబట్టి నేను చేయలేదు. అక్కడ మిర్రర్ ఉంది, పెద్ద మిర్రర్. అక్కడికి వెళ్ళి లేచి నించొని మేకప్ అయ్యేకి కష్టం అవుతుందంట. అటుపక్క ఉంది కదా, ఆ రూమ్లో వెళ్ళి రెడీ అవ్వచ్చుగా, అవ్వదంట. సో అందుకే చిన్న మిర్రర్ పెట్టుకొని రెడీ అవుతుంది. నీట్గా ఐబ్రో కూడా చేపించింది ఈ మధ్యన. చూసారా తీరంట వాళ్ళు. సో బాను గెట్ రెడీ విత్ మీ అలా చేయబోతుంది. చూద్దాం రండి. అంతే. గెట్ రెడీ విత్ మీ. ఇదిగోండి ప్రోడక్ట్స్. లిప్స్టిక్ పెట్టుకోవా? ఎందుకు? పర్ఫ్యూమ్ పెట్టుకోవా? ఏదో రోజ్ వాటర్ వేసింది, క్రీమ్ వేసింది, మస్కరా పూసింది అండ్ బట్టు పెట్టింది. జడేస్తే చాలు. జడ వేసుకోబోతుంది. ఇంత కష్టపడి రెడీ అవుతుంది కానీ అక్కడ వర్షం పడుతుంది. ఏం చేయాలి కూడా తెలీదు. దట్స్ ఓకే గైస్, దట్స్ ఓకే. నాను గెట్ రెడీ విత్ మీ చూసారు. ఇప్పుడు సాయి గెట్ రెడీ విత్ మీ చూడండి గైస్. ఫ్యాన్ ఆఫ్ ప్లీజ్. ఓకే లెట్స్ గెట్ రెడీ విత్ మీ సాయి. హెయిర్ ఫాల్ చాలా అవుతుంది. 4 minutes వచ్చిందంట, క్యాబ్ వస్తుంది. సో మార్నింగే ఫ్రెష్ అయ్యాను కాబట్టి సో ఈవినింగ్ ఓన్లీ జస్ట్ ఫేస్ వాష్ చేసుకుందాం అనుకుంటున్నా. అది హెయిర్ ట్యాంగిల్స్ తీసుకొని గైస్ మీరు ఈ వీడియోలో చూసారా, గెట్ రెడీ విత్ సాయి, గెట్ రెడీ విత్ బాను అండ్ గెట్ రెడీ విత్ మీ. ఎంత సింపుల్గా, అంత సింపుల్ గైస్. మా లైఫ్ కూడా అంతే.
గట్టి రెడీ అసలు నాకు ఇవాళ రావాలని లేదు గైస్ బయటికి యాక్చువల్గా. ఇందాక వరకు ఉంది కానీ బట్ ఇప్పుడైతే కొంచెం వచ్చారు. ఎలా అనిపిస్తుంది మీకు? ఫస్ట్ ఇంప్రెషన్ బ్యాడ్ ఇంప్రెషన్గా ఉందా? ఇట్లా ఉండాలి కానీ ఇట్లా పెట్టిండ్రు. ఉన్నాను. సో బయటికి వెళ్ళి తినేసి వచ్చి మళ్ళీ లూడో ఆడాం. మార్నింగ్ నుంచి 4 గేమ్స్ ఆడాం. 4 గేమ్స్లో నేను సైన్ అయ్యా. బట్టి ఇంకా లూజర్స్ తొట్టి గేమ్ అది కామెంట్ చేస్తున్నారు. అది ఎట్లా ఆడేకి అవుతుంది? సిస్టమ్ జనరేట్ చేస్తుంది. మేము తొండి గేమ్ ఎట్లా చేస్తాం? అరే మాకు నచ్చింది మేము పెడతాం. మేము విన్ అవ్వాలంటే మాకు ఏది కావాలో అది పెట్టుకుంటాం కదా గైస్. సో అదిగోండి బాను చెప్తుంది ఇట్లా గైస్. సో ఫైనల్లీ 4 గేమ్స్ విన్ అయ్యాం నేను సాయి. సో బాను వల్ల అయితే విన్ అవ్వలేదన్నమాట. అండ్ ఈ బ్లాగ్ అయితే నేను ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ బ్లాగ్ మీకు నచ్చింటే డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో మీ ఫ్యామిలీలో ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వీడియోని వాళ్ళకి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమనండి. ఓకేనా? బాయ్, గుడ్ నైట్.